సెపరేట్ దెమ్. హిస్టరీసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ని సెపరేట్ చేయాలి. ఏ విధంగా సెపరేట్ చేస్తారు సార్? మరి నో లోడ్ లాసెస్ వచ్చాయి, కానీ వాటిని ఏ విధంగా సెపరేట్ చేద్దామంటే మనం నో లోడ్ లాసెస్ని సెపరేట్ చేయడానికి ఏం చేస్తున్నానంటే వోల్టేజ్, దాని తర్వాత ఫ్రీక్వెన్సీ, దాని తర్వాత నో లోడ్ లాసెస్, దాని తర్వాత నో లోడ్ లాసెస్ బై ఫ్రీక్వెన్సీ అని ఒక టేబుల్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 200 volts 50 hertz, అప్పుడు నాకు లాసెస్ ఎంతో కొంత వచ్చినాయి. అప్పుడు W0 బై ఫ్రీక్వెన్సీ ఎంతో కొంత వచ్చింది. దాని తర్వాత 160 volts 40 hertz, అప్పుడు కొంచెం వచ్చింది సార్. దాని తర్వాత 120 volts 30 hertz, అప్పుడు కొంచెం వచ్చింది సార్. దాని తర్వాత 100 volts 25 hertz, ఎంతో కొంత వచ్చింది సార్. దాని తర్వాత 80 volts 20 hertz, 80 volts 20 hertz. దాని తర్వాత 60 volts 15 hertz, 40 volts 10 hertz. మీకు ఎంత వీలైతే అంత వోల్టేజ్ని ఫ్రీక్వెన్సీని వ్యారీ చేస్తూ ఒక టేబుల్ ఫామ్ చేయండి. అయితే ఈ టేబుల్లో వాట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్, V/F ratio constant. This is V/F ratio constant. See, 200/54, 160/44, 120/34, 40/10/4. ఈ విధంగా మనము ఒక టేబుల్ ఫామ్ చేసిన తర్వాత ఎక్స్ యాక్సిస్లో ఫ్రీక్వెన్సీ, వై యాక్సిస్లో ఐరన్ లాసెస్ బై ఫ్రీక్వెన్సీ తీసుకొని ఒక గ్రాఫ్ డ్రా చేస్తే, ఒక కర్వ్ డ్రా చేస్తే దట్ కర్వ్ మే బి లైక్ దిస్. ఇక్కడ ఒక కాన్స్టెంట్ వాల్యూ, దట్ వాల్యూ మే బి A అండ్ ఏ లైన్ విత్ స్లోప్ ఆఫ్ B, విత్ ద స్లోప్ ఆఫ్ B వచ్చింది అనుకోండి. అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్ ఇలా y యాక్సిస్, ఇలా x యాక్సిస్, సమ్ కాన్స్టెంట్ C విత్ ద స్లోప్ ఆఫ్ M ఉందనుకోండి. ఆ కర్వ్ యొక్క ఈక్వేషన్ ఏంటి సార్? y is equals to mx plus c. y is equals to mx plus c. Same right here. y nothing but W0 by f is equals to y is equals to m nothing but slope into x axis is the f here, f plus c nothing but one constant A అనుకున్నాను నేను. అప్పుడు ఐరన్ లాసెస్ ఆర్ నో లోడ్ లాసెస్ is equals to BF square plus AF. BF square plus AF. BF square nothing but eddy current losses, AF nothing but hysteresis losses. V/F ratio constant ఉన్నప్పుడు hysteresis losses directly proportional to frequency and eddy current losses directly proportional to frequency square. Eddy current losses directly proportional to frequency square, some constant into F square, some constant into A. This is what the separation. దీన్ని బేస్ చేసుకొని న్యూమరికల్ క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది సార్. ఎస్, దిస్ ఇస్ సింపుల్లీ హౌ వీ కెన్ సెపరేట్ ద లాసెస్. అయితే దీన్ని బేస్ చేసుకొని మన క్వశ్చన్స్ ఏమడుగుతాడంటే, యాక్చువల్గా ఐ కండక్టెడ్ ఏ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ with rated voltage but reduced frequency. Then what happened to no load current? What happened to W0, no load losses? What happened to power factor? They will ask you questions like this. This is very, 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 very important for us, for AE examination. ఏమన్నాడు సార్ ఇక్కడ? రేటెడ్ వోల్టేజ్ బట్ రెడ్యూస్డ్ ఫ్రీక్వెన్సీ. వాట్ హ్యాపెన్ టు ఫ్లక్స్ డెన్సిటీ? Flux density directly proportional to V/F. There is no change in V, but frequency reduces. When the frequency reduces, the flux density increases. The flux density not constant. When the flux density not constant, let's see. This is our flux. Actually, this is our IW. And actually this is our I mu, and the sum of IW and I mu is nothing but I naught. Actually here the phi naught ఇది యాక్చువల్గా ఉండాలి. బట్ ఇప్పుడు ఏం చేశాడు? దీంట్లో రేటెడ్ వోల్టేజ్ ఉంచాడు బట్ ఫ్రీక్వెన్సీని రెడ్యూస్ చేశాడు. అప్పుడు ఫ్లక్స్ డెన్సిటీ ఇంక్రీజ్ అయింది. నథింగ్ బట్ మ్యాగ్నటైజింగ్ కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నటైజింగ్ కరెంట్ ఇంక్రీజెస్.
When the magnetizing current increases, but there is no changes in working current. Working current కి సంబంధం లేదు సార్, magnetizing current increases. ఇప్పుడు వర్కింగ్ కరెంట్ అంతే ఉంది, మ్యాగ్నటైజింగ్ కరెంట్ ఇంక్రీజెస్, సో నో లోడ్ కరెంట్ ఆల్సో ఇంక్రీజెస్. No load current also increases. If no load current increases, V I naught cos pi naught. If no load current increases, W naught is equals to V I naught cos pi naught nunchi. If the no load current increases, ultimately our no load losses also increases. No load losses also increases. And let's see here, the no load power factor angle also increases. No load power factor angle also increases. If the power factor angle increases, power factor will reduce, right? So at this condition, the power factor will reduce. Like that they will ask you questions. Amen, sir? ఇక్కడ బి మ్యాక్సిమం నాట్ కాన్స్టెంట్ అండ్ బి మ్యాక్సిమం ఇంక్రీజ్ అయింది కాబట్టి ఐ మ్యూ ఇంక్రీజ్ అయింది, బట్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఐడబ్ల్యూ. ఆఫ్ కోర్స్ ఐ మ్యూ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఐ నాట్ ఇంక్రీజ్ అయింది అండ్ ఫై నాట్ ఇంక్రీజ్ అయింది. కాబట్టి పవర్ ఫ్యాక్టర్ రెడ్యూస్ అయింది అండ్ ఐ నాట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి నో లోడ్ కరెంట్ ఇంక్రీజ్ అయినాయి. ఈ విధంగా మనం క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీకు తెలుసు V by F నాట్ కాన్స్టెంట్ అవుతే మీకు హిస్టరీసెస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్లో చెప్పుంటాం సార్, V పవర్ 1.6 బై F పవర్ 0.6 అవుతుంది. V by F నాట్ కాన్స్టెంట్ అవుతే ఎడ్డీ కరెంట్ లాసెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V స్క్వేర్ అవుతుంది. ఈ కండిషన్ పైన చాలా సార్లు క్వశ్చన్స్ అడిగాడు సార్, థియరీ క్వశ్చన్ కూడా అడిగాడు. ఏఈ వాళ్ళకు థియరీ క్వశ్చన్ అడిగాడు సార్. దీనిపైన ఏమడిగాడు, ఇక్కడ V by F నాట్ కాన్స్టెంట్ బట్ ఇక్కడ వోల్టేజ్ కాన్స్టెంట్. ఇఫ్ ద వోల్టేజ్ కాన్స్టెంట్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఎడ్డీ కరెంట్ లాసెస్. ఎడ్డీ కరెంట్ లాసెస్ ఆర్ కాన్స్టెంట్. What about hysteresis losses? If the frequency reduces, there is no change in voltage. If the frequency reduces, when the frequency reduces, the hysteresis losses will increase. What is iron losses? Iron losses nothing but hysteresis plus eddy current losses. Eddy current losses constant, but hysteresis losses increases. If the hysteresis losses increases, the no load losses also increases. Like a concept, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. దీన్ని బేస్ చేసుకొని మనల్ని క్వశ్చన్స్ అడుగుతాడు సార్. దీన్ని బేస్ చేసుకొని ఏమంటాడు, రేటెడ్ వోల్టేజ్ రెడ్యూస్డ్ ఫ్రీక్వెన్సీ అంటాడు. రేటెడ్ వోల్టేజ్ రెడ్యూస్డ్ ఫ్రీక్వెన్సీ అంటే మీరు ఏం చేయాలి, ఏమవుతుంది, ఐ మ్యూ ఇంక్రీజ్ అవుతుంది, ఐడబ్ల్యూ కాన్స్టెంట్, ఐ నాట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డబ్ల్యూ నాట్ ఇంక్రీజ్ అవుతుంది, ఫై నాట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి పవర్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. ఇది వన్ కాన్సెప్ట్. అండ్ అదర్ కాన్సెప్ట్, వెన్ ద V by F నాట్ కాన్స్టెంట్, if there is no change in voltage, there is no change in eddy current losses. If there is a reduction in frequency, hysteresis losses increases. When the frequency reduces, hysteresis losses increases. So iron losses also increases. ఈ విధంగా సార్ ఈ క్వశ్చన్ని నేను రేటెడ్ వోల్టేజ్ రెడ్యూస్డ్ ఫ్రీక్వెన్సీ అడిగా, మీరు రేటెడ్ వోల్టేజ్ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ, లేదు రెడ్యూస్డ్ వోల్టేజ్ రేటెడ్ ఫ్రీక్వెన్సీ, లేదు ఇంక్రీజ్డ్ వోల్టేజ్ రేటెడ్ ఫ్రీక్వెన్సీ, ఈ విధంగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఏదో ఒక కాన్సెప్ట్ పైన క్వశ్చన్ అడగవచ్చు. నేను ఒకటే కాన్సెప్ట్ పైన క్వశ్చన్ చేశా ఇక్కడ. ఏంటి అది నేను చేసిన కాన్సెప్టు, రేటెడ్ వోల్టేజ్ రెడ్యూస్డ్ ఫ్రీక్వెన్సీ. ఇంకో క్వశ్చన్ ఏమడగచ్చు, రేటెడ్ వోల్టేజ్ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ. ఇంకో క్వశ్చన్ ఏమడగచ్చు, రెడ్యూస్డ్ వోల్టేజ్ రేటెడ్ ఫ్రీక్వెన్సీ. ఇంకో క్వశ్చన్ ఏమడగచ్చు, రేటెడ్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్డ్ వోల్టేజ్. ఇది ఒకటి నేను చేసా. ఈ మూడింటికి మీరు నో లోడ్ లాసెస్ ఏమవుతున్నాయి, నో లోడ్ కరెంట్ ఏమవుతుంది, నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుందో మీరే చేసి పెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనం క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది సార్. నేను కొంచెం ఓవర్ వ్యూ లాగా ఇచ్చుకుంటూ వచ్చినాను సార్ అబౌట్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. మీరు ఈ విధంగా చదివితే ప్రతి కాన్సెప్ట్ని స్టోర్ చేయొచ్చు సార్.
పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మనం స్టోర్ చేసుకోవచ్చు సార్. రైట్, ప్రిపేర్ వెల్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ టు అవర్ స్క్రోలింగ్ నెంబర్స్. అండ్ మీకు ఇంకా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మీరు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.